ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ చరిత్రలో జాతీయ స్థాయిలో జూనియర్ మిస్టర్ ఇండియాగా ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ గా నిలిచిన ఏలూరు వాసి కోడూరు పవన్ కుమార్ అద్భుతాన్ని సృష్టించాడని, అలాగే రానున్న వివిధ జాతీయ అంతర్జాతీయ పోటీలలో ఆంధ్ర రాష్ట్ర బాడీ బిల్డర్స్ తమ సత్తా చాటి మరిన్ని పతకాలు సాధించాలని ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు తెలిపారు. ఆదర్శ నగర్ లో ఈ నెల 9, 10వ తారీఖున ధావన్ గేరేలో జరుగుతున్న సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ డ్రీమ్ క్లాసిక్ మరియు 18, 19 తేదీలో లూథియానాలో జరుగుతున్న సీనియర్ మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలకు టీం ఆంధ్రప్రదేశ్ జట్టు ఎంపిక కార్యక్రమాన్ని జరిగింది. వివిధ జిల్లాల నుంచి బాడీ బిల్డర్లు ఈ కార్యక్రమంలో ఎంపికయ్యారు. అలాగే ఈ సందర్భంగా ఇటీవల జూనియర్ ఇండియాలో మిస్టర్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ గెలిచిన కోడూరు పవన్ కుమార్ ను రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు మరియు ఉపాధ్యక్షుడు అగ్గాల చల్లారావు, బొచ్చ కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రకాష్, PRO మోటపల్లి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జూనియర్ మిస్టర్ ఇండియాలో బంగారు పతకాలు సాధించిన దివ్యాంగుల భాగంలో విశాఖవాసి కోటిరెడ్డి మరియు 70 కేజీల విభాగంలో బంగారు బతుకమ్మ సాధించిన కృష్ణా జిల్లా వాసి శ్రీనివాసులను అసోసియేషన్ సభ్యులు ప్రశంసించారు. అలాగే రానున్న పోటీలలో ఆంధ్ర జట్టు తన సత్తా చాటాలని అధ్యక్షులు స్వామి రమేష్ కుమార్ అభినందించారు. గౌరవప్రదమైన ఛాంపియన్షిప్, దీనిలో విజేతలైన వారికి వాళ్ళు 21 ఇయర్స్ లోపు కాబట్టి అపార భవిష్యత్తు ఉంటుంది. అట్లాగేంటంటే జాబ్స్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా రిజర్వేషన్ వచ్చే సదుపాయాలు ఉంటాయి. అందువల్ల దీనికోసం ఎదురు చూస్తుంటారు. ఈ పర్యాయం 2024 గాను మొన్న JPR యూనివర్సిటీలో 25వ తేదీన జరిగిన ఈ ఛాంపియన్షిప్లో సుమారు దేశవ్యాప్తంగా 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఒకరి నుంచి ఒకరు బ్రహ్మాండమైన పాముతో ఉన్నారు. దాంట్లో మన ఏలూరు వాసి, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ది ఆంధ్ర బాడీ బిల్డర్ అసోసియేషన్ తరఫున పార్టిసిపేట్ చేసిన పవన్ కుమార్, కోడూరు పవన్ కుమార్, ఈయన దీనికి ముందు జరిగిన ఇంటర్ యూనివర్సిటీ నేషనల్స్లోని ఆయన గోల్డ్ మెడల్ సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా సాధించారు. అటువంటిది వెంటనే జరిగిన ఈ కాంపిటీషన్లో మొత్తం దేశవ్యాప్తంగా జరిగిన జూనియర్స్ నేషనల్స్లో పవన్ కుమార్ అతని విభాగంలో గోల్డ్ మెడల్తో పాటు ఓవరాల్ ఛాంపియన్గా నిలిచాడు. ఇది మన రాష్ట్రానికి బాడీ బిల్డింగ్ క్రీడలో ఒక గొప్ప విజయంగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాల్లో ఇంతవరకు ఎవరు కొట్టింది లేదు ఈ ఛాంపియన్షిప్. 10 సంవత్సరాల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి బండి తెచ్చిన క్రీడాకారుడిగా మేము సగౌరవంగా ఇతన్ని చెప్పుకుంటున్నాం.